చాలామంది నాకు ఆత్మవరాలు ఇవ్వు ప్రభా, ఆత్మవరాలు నాయనా, సిగ్గు లేకుండా వీటి కోసం అడుగుతూ ఉంటారు. ఎందుకు? ఫేమస్ అవటానికి అన్నమాట. ఏం ఆత్మవరం కావాలరా నీకు అంటే, స్వస్థత వరం ప్రభా, చెయ్యి పెడతానే బాగా అయిపోవాలాడు, చెయ్యి పెడతానే చచ్చిపోయినట్టు లేచి కూర్చోవాలా. ఎందుకు? అప్పుడు నీ దగ్గర జనం ఎక్కువ వస్తారు కదా. స్వస్థతరం కావాలి టీడికి. వరాలి ప్రభా, వరాలు. ఏం వరం కావాలి? ప్రవచన వరం ప్రభా, ప్రవచన వరం ప్రభా. ఎందుకు? నువ్వు ప్రవచనం చెప్తే సంఘం అంతా నీ వైపు చూసి నీ దగ్గర ఆటోగ్రాఫ్లు సెల్ఫీలు దిగటానికి, నువ్వు ఫేమస్ అవ్వటానికి. ఏం వరం కావాలి? వివేచన వరం ప్రభా. ఎవరినైనా చూసిన వెంటనే వారి జాతకం మొత్తం చెప్పాడే నేను. ఎందుకు? జాతకం చెప్పబడును, జ్యోతిష్యం చెప్పబడును, చిలక జాతకం, చిలక జ్యోతిష్యం అని బోర్డు పెట్టుకొని రూపాయలు సంపాదించుకోవడానికి వరాలు. వరాలి ప్రభా. ఎందుకు సార్ ఉపవాసం ఉన్నట్టే? నాకు వరాలు కావాలండి, ప్రభువులోంచి ఆత్మవరాలని నా మీదకి వచ్చేయాలి, అలా వచ్చేయాలి. ఎన్ని వరాలు కావాలరా? 9 కావాలి. 9 బాగా ఫేమస్ అయిపోవచ్చు త్వరగా, బాగా డబ్బు సంపాదించుకొని BMW బెంజ్ కార్లలో బాగా తిరిగేసి బాగా పోవడం, అంతమంది ఫ్యాన్స్ వాళ్ళని సంపాదించుకోవచ్చు. అందుకే ఉపవాసం ఉన్నా పాస్టర్ గారు. సిగ్గులేని అదవా. ఎందుకు ఉపవాసం? ఆత్మవరాలు కావాలట, ఆత్మవరాలు. నా జీవితంలో, నా 37 సంవత్సరాల అనుభవంలో ఏ రోజు, ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ ఒక్కడు, ఏ క్రైస్తవుడు, ఏ సేవకుడు కూడా ఎందుకు ఉపవాసం ఉంటున్నావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆత్మఫలం కోసం అండి అని చెప్పినోడు నేను చూడలా. ఆత్మఫలం కోసం ఉపవాసం ఉంటున్నాను పాస్టర్ గారు అని చెప్పేటోడు నా జీవితంలో నేను చూడలే ఇప్పుడు వరకు. ఎవడు ఉండడు. ఆత్మఫలం అంటే ఏంటి? ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, ప్రేమ, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎవడికి వద్దు. ఎందుకు? వాటి వలన పైసలు రావు కదా, వాటి వలన జనం రారు, పేరు రాదు, డబ్బు రాదు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండదు, సెల్ఫీలు ఉండవు, ఆటోగ్రాఫ్లు ఏమీ ఉండవు, అంతా శూన్యమే. ఆత్మవరాలు ఉన్నాయనుకో పెద్ద చర్చి కట్టేసుకోవచ్చు, బోళ్ళంత మంది జనాలు వచ్చేస్తారు, బోళ్ళంత పేరు వస్తుంది, బోళ్ళంత సూట్లు బూట్లు, ఇంకా వీడి జనాలు, వీడి ఫాలోయింగ్, ఆ కథే వేరు. ఆత్మఫలం ఎవడికి కావాలి సార్? ప్రేమతో ఏం ఉపయోగం ఉంది? సాత్వికంతో ఏం ఉపయోగం ఉంది? దయాలత్వంతో ఏం ఉపయోగం ఉంది? దీర్ఘశాంతితో ఏం ఉపయోగం ఉంది? ఎవడికి కావాలవి? వద్దు. మనకు ఏం కావాలి? వరాలు కావాలి, వరాలు. వెలుగై ఉన్న క్రీస్తు నీ మీద ఉదయించినప్పుడు నీ బతుకు మారిందంటే, మందు మానేశాను పాస్టర్ గారు, బూతులు మానేశాను పాస్టర్ గారు, సినిమాలు మానేశాను పాస్టర్ గారు, అలవాట్లు మారి సచ్చాయి. నీలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రం, ప్రేమ, దీర్ఘశాంతం, సమాధానం, మృదత్వం, దయాలత్వం, నెమ్మది ఎక్కడొచ్చాయి? అవి వచ్చి సావు. క్రైస్తవులతో అదే ప్రాబ్లం. వీటిలో పోల్చుకో. లోకంలో ఉన్న వారికి నీకు డిఫరెన్స్ ఏంటి? వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ద వరల్డ్ పీపుల్? వెలుగు సంబంధిగా ఉన్న నీకు, లోక సంబంధిగా, చీకటి సంబంధిగా ఉన్న వాడికి క్రియలలో డిఫరెన్స్ కనిపించగలుగుతున్నావా? అలవాట్లలో కాదు. క్రియలు, క్రియలు, చూసే చూపు, మాట్లాడే తీరు, ప్రేమ, కక్ష. వాడికి కక్షలు ఉంటాయి, వాడు కొంతమందితో మాట్లాడు, నువ్వు కొంతమందితో మాట్లాడిస్తావు. వాడు నువ్వు ఒకటైపోయారా? వాడు చీకటి సంబంధే, నువ్వు అంటే నీకు ఆత్మ వరాలు ఉంటాయి, ఆత్మఫలం ఉండదు. అద్భుతాలు చేస్తావు, సత్యనుని లేపుతావు, స్వస్థతలు చేస్తావు, ప్రవచనాలు చెప్తావు, భాషలు మాట్లాడతావు, వాటికి అర్థము చెప్తావు, వివేచన వరం ఉంటుంది, బుద్ధివాక్యం ఉంటుంది, జ్ఞానవాక్యం ఉంటుంది, 9 వరాలు ఉంటాయి. కానీ నీలో ప్రేమ ఉండదు, దయాలత్వం ఉండదు, దీనత్వం ఉండదు, సాత్వికం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, నిగ్రహ శక్తి ఉండదు, ఏముండవు. ఇది మాత్రం లోకంలో ఉన్న వారితో పాటుగా ఇవన్నీ కూడా. యూ నీడ్ టు చేంజ్ యువర్ యాక్ట్స్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు వాంట్ టు లివ్ యాజ్ ఎ క్రిస్టియన్. నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలనుకుంటే క్రియారూపకంగా కనిపించాలి. ప్రార్థనలు, ఉపవాసాలు ఇవన్నీ కూడా చీకటి సంబంధమైన క్రియల్ని అందించటానికి, చంపుకోవటానికి ప్రయత్నించి వెలుగు సంబంధిగా నువ్వు మారటానికి ప్రయత్నించు. వాక్యం సెలవిస్తుంది, వెలుగు లోకంలోకి వచ్చింది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. యేసయ్య అంత తాను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి దీనుడిగా, రిక్తునిగా దిగి వస్తే ఆయన్ని అంగీకరించటానికి ఇష్టం లేదు చాలామందికి.
చీకటి సంబంధమైన క్రియలే. లాభ సంబంధమైన వాటి కొరకు ప్రార్థనలు చేస్తారే తప్ప శరీరంలో ఉన్నటువంటి మలినమైనటువంటి క్రియల్ని విడిచిపెట్టుకోవడానికి ప్రార్థనలు చేయరేంటి? యు నీడ్ టు ప్రే